బిగ్ బాస్ తెలుగు జోన్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ ఏంటంటే తనుజలాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు అయితే బిగ్ బాస్ సీజన్ 10లోకి రాబోతున్నారు. వాళ్ళ గురించే డిస్కషన్. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే తేజస్విని గౌడ అయితే 99% కన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఏంటంటే జస్ట్ రెమ్యూనరేషన్ దగ్గర కొంచెం అటు ఇటు ఉంది. యాక్చువల్లీ తనుజ పర్ వీక్ 3 lakhs తీసుకుంటే తేజస్విని గౌడ మాత్రం 4.5 to 5 lakhs డిమాండ్ చేస్తుందంట. అక్కడే కొంచెం అటు ఇటు ఉంది, కానీ ఆల్మోస్ట్ తను కూడా సీజన్ 10లో కనిపించబోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కావ్యశ్రీ కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ మధ్యలో చాలా ఎక్కువ వచ్చింది. ఇంకా తను కూడా రాబోతుంది. వీళ్ళిద్దరు గురించి డిస్కషన్ చేసుకుందాం. కంపేర్ విత్ తనుజ, అంటే తనుజకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ వీళ్ళకు ఉందా లేదా, అంటే తేజస్విని కూడా అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేయడానికి గల కారణాలు కూడా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ఈ మధ్యలో ఒక బ్యాచ్ యూట్యూబ్లో ఒక బ్యాచ్ బాగా తిరుగుతుంది. ఏమన్నా అంటే రావడం, యూట్యూబ్ అది వీడియోలో ఉన్న కంటెంట్ చూడకుండా నెగిటివ్ కామెంట్ చేయడం, వేరే వీడియోకి వెళ్ళిపోవడం, ఇది బాగా జరుగుతుంది. ఈ సీజన్ 9 తర్వాత ఇంకెక్కువైంది ఆ బ్యాచ్. ఇప్పుడు వీడియో విషయానికి వస్తే బిగ్ బాస్ టీమ్ ఎలా ఫిక్స్ అవుతుంది అంటే మంచి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని తీసుకొస్తుంది. 2-3 తీసుకొచ్చి వాళ్ళ దాంట్లో నుంచి వెళ్ళే ఏంటంటే విన్నర్ను డిసైడ్ చేసేస్తారు వాళ్ళు ముందే. ఎలా అంటే లాస్ట్ టైం కూడా తనుజను తీసుకొచ్చారు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది ఇక్కడ కానీ కన్నడలో కానీ. తనకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. మధ్యలో కళ్యాణ్ వచ్చి డామినేట్ చేశాడు అనుకో, అది వేరే విషయం. బట్ ఏంటంటే వీళ్ళు డిసైడ్ అవుతారు ముందే ఎవరిని తీసుకురావాలి, ఎవరికి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇవ్వాలి. ఆడియన్స్ ఓట్ ప్రకారమే టైటిల్ విన్నర్ ఉంటారు. బట్ ఏంటంటే అక్కడ ఎవరైతే క్రౌడ్ పుల్లర్ ఉంటారో, ఎవరికైతే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాళ్ళకు ఓట్లు పడే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే వీళ్ళు ముందే డిసైడ్ చేస్తారు ఎవరు విన్నర్ కావాలి అని. వాళ్ళకే స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇస్తారు. ఇది చాలా మందికి తెలియదు. ఇప్పుడు తేజస్విని గౌడ కంపేర్ విత్ తనుజకు ఉన్నంత ఫాలోయింగ్ తేజస్విని గౌడకు ఉందా లేదా, అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేయడానికి గల కారణం ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే తేజస్విని గౌడను ఎవరు బిగ్ బాస్ టీమ్ లాస్ట్ గత 3 seasons వెళ్ళి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. బట్ తేజస్విని గౌడ మాత్రం కొంచెం తన పర్సనల్ రీజన్స్ కానీ ఇంకా రెమ్యునరేషన్ సంబంధించింది కానీ దాని పట్ల కొంచెం అంత ఇంట్రెస్ట్ లేదు. అందుకనే ఈ ఇయర్ ఈ సీజన్ 10లో మాత్రం కంపల్సరీ ఎంత రెమ్యునరేషన్ అయినా పర్లేదు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అది 100% సక్సెస్ అవుతుంది. ఇప్పుడు అంత డిమాండ్ చేయడానికి గల కారణం ఏంటంటే తనుజ లాగానే తినకు ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు, తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారు, కన్నడలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కన్నడలో కూడా తేజస్విని గౌడ సీరియల్లో నటించింది. అందుకని తను అంత డిమాండ్ చేస్తుంది. తనుజ కంటే ఒక 2 lakhs ఎక్కువనే డిమాండ్ చేస్తుంది ఇప్పుడు రెమ్యునరేషన్. ఇప్పుడు వచ్చేసి కావ్యశ్రీ ఏంటంటే తను ఓకే చేసింది రెమ్యునరేషన్ సంథింగ్ 2 lakhs సంథింగ్ తనైతే ఓకే చేసింది. బట్ తేజస్విని గౌడనే కొంచెం రెమ్యునరేషన్ దగ్గర ఇంకా పెండింగ్ ఉంది. అది మాత్రం ఓకే అయితే మాత్రం 100% తేజస్విని గౌడ కూడా ఉంటుంది. ఎందుకంటే తనుజకు ఎంత ఫ్యాన్స్ ఉన్నారో, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారో తేజస్విని గౌడ కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఉంది. అందుకే తను అంత డిమాండ్ చేస్తుంది. ఇదే అండి వీడియో.